సుప్రీంకోర్టులో కూడా అన్యాయం జరిగింది. బహుశా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబోయే మాట ఇది. ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన క్వాష్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. కొట్టేగానే ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళుతున్నాము అన్నారు. సహజంగానే కింద కోర్టులో తీర్పు వ్యతిరేకం వస్తే పైకోర్టుకు వెళ్తారు. పైకోర్టుకు వెళ్తే పైకోర్టు చెప్పేది అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏది చెప్పేది ఫైనల్ లెక్క అంతే. సో ఇప్పుడు ఏమైంది, ఈ రోజున సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. తీర్పు ఇన్ ది సెన్స్ క్వాష్ పిటిషన్ అంటే నా మీద ఫైల్ అయిన కేసును కొట్టేయండి అంటూ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు వేసిన క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసి ఏం చెప్పిందంటే మినిస్టరు యాజ్ ఏ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీ రామారావుకి హెచ్ఎండిఐ మీద కూడా కంట్రోల్ ఉంది, గ్రిప్ ఉంది. ఇట్ ఈజ్ ఫంక్షనింగ్ అండర్ హిమ్. ఆయన ఈ నిధులను, ఈ సంస్థకు చెందిన నిధులను దాని మీద పెట్టాడు, కార్ రేస్ సంబంధించి. సో అది ఫండ్స్ దుర్వినియోగమే. అంటే ఆయన తిన్నారా లేదా ఇది కాదు కామెంట్ అంటే కామెంట్ చేసింది ఏమిటంటే మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, నిధుల దుర్వినియోగం జరిగింది అని మాత్రం చెప్పింది. సో దీని మీద ఇప్పుడు విచారణ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అధికారం వచ్చింది, ఏసీబీకి అధికారం వచ్చింది. ఆల్రెడీ హైకోర్టు చెప్పినందువల్ల వచ్చేసింది, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఓకే, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కదా. ఎందుకంటే హైకోర్టు తీర్పు చెప్పినప్పుడే కేటీ రామారావు లాయరు అడిగింది ఏమిటంటే, అయ్యా ఒక 10 రోజులు టైం ఇవ్వండి కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద ఇచ్చేసుకుంటామని చెప్పి అడిగారు. 10 రోజులు టైం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించి ఏసీబీ కెన్ ప్రొసీడ్ అంది. సరే, ఏసీబీ ముందు ఈయన హాజరయ్యారు, ఏదో చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో పెద్ద పసాయం లేదు, అవన్నీ పాత క్వశ్చన్లు తిప్పి అదే ప్రశ్నలు అడిగారు, ఇవన్నీ చెప్పొచ్చాడు ఆయన. అయితే ఇప్పుడేమైంది అంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టులో అయినా కొంత తనకి ఇది దొరుకుతుంది అని ఆయన భావించాడు. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో తనకి రిలీఫ్ దొరకలేదు కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే రిలీఫ్ దొరుకుతుంది అన్న భావనలో వాడు వెళ్ళారు. అంటే అట్లీస్ట్ ది సుప్రీంకోర్టు తీర్పు విల్ బి ఇన్ దేర్ ఫేవర్ ఆర్ ఇన్ కాంట్రడిక్షన్ విత్ హైకోర్టు. కాంట్రడిక్షన్ అంటే హైకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా కానీ తమకు అనుకూలంగా కానీ కొంత తీర్పు వస్తుందనే భావనలో వాళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇన్వారియబుల్గా ఏసీబీ ముందు, ఈడీ ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది. ఏసీబీ ముందు హాజరైనప్పుడు ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు ఇదంతా పై చేసుకున్నారు.